నీట్పై గందరగోళం కొనసాగుతోంది. నీట్ను నిలుపుదల చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురానుందన్న వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మెడికల్ కోర్సుల కోసం మరోసారి ఎంసెట్ నిర్వహించేందుకు సమీక్ష కూడా జరిగింది. అయితే రాత్రివేళ ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ ఆర్డినెన్స్ లేదని ప్రకటించారు కేంద్ర మంత్రి నడ్డా. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పై నిన్నంతా హైడ్రామా జరిగింది. నీట్ ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురానుందని ఊహాగానాలు వచ్చాయి. రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యంతరాల మేరకు నీట్ ను ఏడాది పాటు వాయిదా వేస్తారని ప్రభుత్వ వర్గాలు లీకులిచ్చాయి. నిన్న ఉదయం జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారని తెలిపాయి. నీట్ ను ఏడాది నిలుపుదల చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేస్తారని ప్రచారం జరిగింది. నీటిపై ఆర్డినెన్స్ వార్తలు నేషన్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది. చివరకు అంతా ఉత్తిదే అన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. ఆర్డినెన్స్ ద్వారా నీట్ ను ఈ ఏడాది రద్దు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్న వార్తలు నిరాధారమన్నారు. నీట్ ఫస్ట్ ఫేజ్ ముగిసిందని, జూలై 24న సెకండ్ ఫేజ్ జరుగుతుందని స్పష్టం చేశారు. कहीं न कहीं केंद्र सरकार किसी ऑर्डिनेंस के तहत नीट को समाप्त करने की कोशिश कर रही है. यह बिल्कुल बेबुनियाद है. इसमें कोई भी तथ्य नहीं है. नीट is in existence. The first phase is over and the second phase will take place on 24th July. నీటిపై సంప్రదింపులు కొనసాగుతున్నాయని నడ్డా తెలిపారు. అవి పూర్తయిన తర్వాత స్పష్టత వస్తుందన్నారు. విద్యార్థుల్లో అపోహలు సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. సమస్యకు అర్థవంతమైన ముగింపు ఇస్తామన్నారు. सरकार जिस निर्णय पर पहुंचेगी, कंसल्टेशन is going on. We are consulting and we are seeing to it that a full proof arrangement is made. We will be coming to a conclusion which I'll be coming out with details to all of you accordingly कि इस तरीके की भ्रांति फैलाने की कोई आवश्यकता नहीं है. यह केंद्र सरकार ही नीट के रेगुलेशन को लेकर के आई है. केंद्र सरकार ने ही सुप्रीम कोर्ट के सामने रिव्यू करने के लिए कहा था और हम इसको कंक्लूसिव एंड तक ले जाएंगे. మెడికల్ లాబీకి తలొగ్గే కేంద్రం నీటిపై ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆర్డినెన్స్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. Is Modi government serving the interest of students or serving the interest of a medical lobby? Just because a large number of politicians and businessmen have interest and crores of rupees are made, it's a scam. I think to dishonor the order of Supreme Court is biggest disservice to the young in this country and we reject it in toto. We demand that Modi government rolls back this ordinance. నీట్ పై ఆర్డినెన్స్ జారీ చేయొద్దని ప్రధాని మోడీకి లేఖ రాశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తే దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. ఆర్డినెన్స్ వార్తలతో రాష్ట్రంలో మరోసారి ఎంసెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. దీనిపై అధికారులతో చర్చించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. జూలై ఫస్ట్ వీక్ లో ఎంసెట్ 2 నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం మరోసారి సమావేశమై చర్చించిన తర్వాతే ఎంసెట్ 2 పై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.